సూర సమ్మయ్య దగ్గరికి వెళ్దాము. ఇంతమంది సూర సమ్మయ్య గారు, ఇప్పుడు బండారు రామ్మోహన్ గారు కానివ్వండి, అదేవిధంగా సురవి యాదయ్య గౌడ్ గారు కానీ చెప్పారు ఏంటంటే సర్పంచుల గౌరవం అనేది మొత్తానికి కూడా ఆ గౌరవం లేకుండా అయిపోయింది. సర్పంచ్ పదవి అంటేనే ఎమ్మెల్యేల కింద అనొద్దు కానీ ఇక పాదాల కాడ చెప్పులు మోసిన పరిస్థితి తయారైందని చెప్పేసి వారు చెప్పాకనే చెప్పారు. మరి మీరు యాజ్ ఏ సర్పంచ్గా మీరు ఉన్నతమైన పదవిలో గ్రామ ప్రథమ పౌరుడిగా మీరు పనిచేశారు. సో మీ ఉద్దేశంలో సర్పంచుల యొక్క పదవి ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు వాళ్ళ పనులు ఏ విధంగా ఉన్నాయి? ఫోర్ టీవీ సైట్స్ కు ఫోర్ సైట్ టీవీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ సమస్య పెట్టుకున్నా, ఎవరికి ఎక్కడ బాధ జరిగినా పబ్లిక్ కు నేరుగా ఎక్కడ నష్టం జరుగుతా ఉంది, ఏ విధంగా అయితే లాభం జరుగుతుందని చెప్పి అనునిత్యం పేద బడుగు బలహీన వర్గాల ప్రజల బాధల్ని భవిష్యత్తును చూపించే విధంగా ఫోర్ సైజ్ టీవీ అనునిత్యం కార్యక్రమాలు చేస్తా ఉంది. దీనికి నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ఫోర్ సైజ్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డిబేట్ లో పాల్గొన్న రామారావు గారికి, అదేవిధంగా యాదన్న గారికి, మా ప్రసన్న కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఏదైతే ప్రసన్న గారు, నేను బీటెక్ ఇంజనీరింగ్ చదివి మా భార్య ద్వారా మొదటగా సర్పంచ్ గా మాకు అవకాశం రావడం, మాది చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఉండే. సరే, బాధలు అనేది ఎంత చెప్పినా తక్కువనే. చాలా పెద్ద గ్రామ పంచాయతీ, 10,000 జనాభా ఉన్న మా కన్నాల గ్రామ పంచాయతీకి మా భార్య మొదటగా సర్పంచ్ అయింది. ఆమె ద్వారా ఆనాడు మేము పోయినప్పుడు అనేక సమస్యలు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, లైట్లు లేవు, తాడని నీళ్లు లేవు, ఎక్కడ మరుగుదొడ్లు లేవు, ఈ విధంగా అనేక సమస్యలతోని ఉన్న మా గ్రామాన్ని 2-3 సంవత్సరాలు అయిందండి. మా గ్రామాన్ని 2-3 సంవత్సరాలు అయింది. అన్నా సమ్మయ్య గారిని మాట్లాడివ్వండి. ఎవరైనా మిగతా వారు మాట్లాడితే మ్యూట్ చేసుకోండి. సమ్మయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు. సమ్మన్న మీరు కంటిన్యూ చేయండి. ఒక విజన్తో ఏర్పాటు చేసుకొని ఆనాడు వాస్తవానికి నేను ఒకటి మా అన్నగా అందరికీ చెప్తా ఉన్నా, యాదన్న గాని రామారావు గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2013 ఉన్నప్పుడు మనందరం ఓపెన్ గా ఒప్పుకోవాలి. ఆనాడు ఏ పని చేసినా ఒక తీర్మానం చేసుకొని అప్పుడు ఆనాడు గ్రామ బడ్జెట్ ఎంతుండే, మనం ఏ విధంగా వనరులని గ్రామ పంచాయతీ ఆదాయం పెంచుకోవాలని చెప్పని ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం 6 లక్షల రూపాయల ఆదాయం ఉంటే దాన్ని 26 లక్షల రూపాయల ఆదాయంగా పెంచుకొని ఏది ఎమర్జెన్సీగా అవసరమో గ్రామానికి ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఒక్కొక్క విడతగా 13 పల్లెలుండే. ఆ 13 పల్లెల్లో ప్రతి పల్లెలో పనిచేసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లైట్లు కానీ, యువతకు ప్రోత్సహించడం కానీ, మన బతుకమ్మ వచ్చినా ఈ విధంగా సొంత డబ్బులతోని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మా అన్నలు చెప్పినట్టు ఎమ్మెల్యేల ఆధిపత్యం ఏదైతే సర్పంచ్ పవర్లు కట్ చేసే విషయంలో కానీ ఒక వంతు చాలా బాధాకరంగానే ఉంది. వాస్తవానికి సర్పంచ్ ఏదైతే ఊరి మీద కళలు కానీ నేను అభివృద్ధి చేస్తా అని ఒక విజన్ తో వచ్చిన సర్పంచ్, జర ఫైనాన్షియల్ ఉన్న సర్పంచ్లే గ్రామాలను నిలదొక్కుంటా ఉన్నారు. జర పేద సర్పంచులు గ్రామాలు అభివృద్ధి చేయాలని ఒక విజన్ తో వచ్చినప్పటికీ ఆ సమయానికి బడ్జెట్ రాక, సమయానికి బిల్లులు మంజూరు కాక పాపం చాలా మంది ఇబ్బందులు పడి చనిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసినాం గతంలో. ఇవాళ ఆ విధంగా జరగకుండా అయితే సర్పంచ్ సోదరులు కొత్తగా సర్పంచ్ ఎన్నిక కావాలి, ఊరి కోసం మేము ఏదైనా చేయాలి, మేము పుట్టిన ఊర్లో అని చెప్పని చాలా మంది కలలుగంటా ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఏది ఏమైనా గ్రామ పంచాయతీ గురించి మీరు కొంచెం తెలుసుకోవాలి. మన ఊరి జనాభా ఎంత. ఒక్క నిమిషం సమ్మయ్య గారు, ఒక్క నిమిషం. రాజిరెడ్డి గారు ఒక్కసారి మీరు మ్యూట్ చేసుకోండి, చాలా డిస్టర్బెన్స్ అవుతా ఉంది. సమ్మయ్య గారు మాట్లాడు. నెక్స్ట్ చిట్టిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. సమ్మన్న గారు మీరు స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. ఆ విధంగా ఒక బడ్జెట్ ప్రణాళిక చేసుకొని చేయాలని చెప్పి నేను మా సర్పంచులు కోరుతా ఉన్నా. అధికారుల ప్రెజర్ వస్తా ఉంటది. ఇప్పటిదాకా యాదని చెప్పినట్టు శ్మశాన వాటికి కట్టాలి అర్జెంట్ గా. ఏ సర్పంచ్ కి టార్గెట్స్ ఇస్తా ఉంటారు. ఆ సర్పంచ్ పాపం ఇబ్బందులు పడైనా అప్పులు సప్పులు తెచ్చుకొని ఆ శ్మశాన వాటికి నిర్మాణం చేయడాలు, ఏదైతే గ్రామ పంచాయతీ ప్రకృతి వనాల నిర్మాణం సంబంధించి కానీ, శానిటేషన్ సంబంధించి కానీ ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తా ఉంటారు. పాపం చాలా మంది సర్పంచులు అప్పులు తెచ్చి ఇబ్బందులు పడి బిల్లులు రాక మన గ్రామ పంచాయతీ ఫండ్ కూడా ఫ్రీజింగ్ లో పెడతా ఉంటారు. ఇలా గ్రామానికి సంబంధించి MGNREGS కానీ, అదేవిధంగా SFC కానీ, FFC కానీ, జనరల్ ఫండ్ కానీ, ఈ విధంగా GP ఫండ్స్ రూపేణ మనకు ఉంటాయి. వీటిని ఎంత బడ్జెట్ ఉన్నా కొంత గ్రామాలేమో మెయింటైన్ చేయగలుగుతాయి. ఫండ్ లేని గ్రామాలేమో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఆధారపడతా ఉంటాయి. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వేస్తే జీతాలు సిబ్బందికి ఇవ్వాలని,
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఏదైతే ఆజమాయిషి కేంద్ర ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయో అక్కడి నుంచి రిలీజ్ కాలేదని ఒకరి నుంచి ఒకరికి ఎంత ఇబ్బందులు నెలకొన్నో మనం చూసినాం. అనునిత్యం ఈ తాగునీటి సమస్యలు వచ్చినా ఇప్పటిదాకా యాదన్న చెప్పినట్టు ఏ పెళ్ళైనా ఏ పండగలైనా ఏ బతుకమ్మ పండుగ అయినా సర్పంచ్ ఇంటికి వచ్చి సర్పంచ్ మాకు పేదోళ్ళం మేము పెళ్లికి మాకు సహకారం చేయాలని చెప్పని అన్ని అంటా ఉంటారు. కానీ అక్కడ ఆ సర్పంచ్ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్నప్పుడు ఏ సందర్భంలో కూడా ఆదుకోనప్పుడు ఆ సర్పంచ్ కి జర విలువ తక్కువనే మనకు కనిపిస్తా ఉంటది. ఒకవైపు అప్పులు చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఒకవైపు గ్రామంలో పేరు కాపాడుకోవాలి, మరొక వైపు ఆనాడు ఎలక్షన్ లో పెట్టి గెలిచిన అప్పులు ఏ విధంగా తీర్చాలని ఒక్కొక్క సర్పంచ్ పాపం బాధపడ్డ అయినాన్ని ప్రతి సర్పంచ్ చూసిండు. ఏదేమైనా వచ్చే సర్పంచ్ సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాం, ఒక విజన్ తో రండి, అభివృద్ధి ఏ విధంగా చేయాలనో ప్లాన్ చేసుకోండి. లక్షల లక్షల అప్పులు పెట్టి ఇవాళ ఏదో గ్రామ పంచాయతీలో గెలవగానే సంపాదించుకుంటాం మేము డబ్బుల కోసమని ఏవైతే కళ్ళ కంటా ఉన్నారో ఆ కళలు మాత్రం సంపాదన కోసం అయితే గ్రామ పంచాయతీ సర్పంచ్ రాకండి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, విజన్ తో రండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఇలా ఎమ్మెల్యే కావాలన్నా ప్రధానమంత్రి కావాలన్నా ఏ స్థాయికి పోయినా మొదటి మెట్టు సర్పంచే గనక ప్రతి సోదరుడు అది గుర్తు పెట్టుకొని ఇలా ఉన్న లీడర్లు కూడా ఏ స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి వచ్చేసారు కనుక తప్పకుండా ఒక ప్లాన్ తో రావాలని వాళ్ళందరికీ